ఇది సెమీ కమర్షియల్. కమర్షియల్లో ఒకే ఒక బిట్ ఉందన్న, 20 అయిపోయింది. సెమీ కమర్షియల్లో 2 ఉన్నాయి ఇంకా. రేట్లు సేమ్ రేట్లు అన్న. నేనేం చెప్పాను, 7 నుంచి రెసిడెన్స్ అన్న. 7 నుంచి మొత్తం 100 ఎకరాలన్న. 72 ఎకరాలు అప్రూవల్ అయిపోయింది. ఆ ప్లేట్లు ఉన్నాయి చూడన్న, ఆనిచ్చి అవి సిమెంట్ రోడ్డుకి సెట్ చేయడం కోసం. వాటర్ పడినప్పుడు ఆ వాటర్ రోడ్డు మీద కాకుండా ఆ ధోనిలు గుండా వెళ్ళాల. ఇది డ్రైనేజ్ కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా ఇది ఆ ధోనిలు గుండా వెళ్ళిపోవాలి రోడ్డు మీద వాటర్. ఈ వెంచర్లు అన్నా నేను ఇప్పటికి 13 ప్లాట్లు అమ్మించాను. అర్థమైందన్నా. ఇది 60 అడుగుల రోడ్డు అన్న. ఇది ఈ ఇన్నరై మొత్తం 40 అడుగుల రోడ్లు. ఇవాళ మామూలుగా ఉండరన్న, జనాభా బాగా వస్తారు. సెలవుల రోజులు బాగా వస్తారు సార్. ఇది స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయిందన్న. ఈ వెంచర్ స్టార్ట్ అయ్యి ఈ బ్లూ స్టోన్ ఉంది కదన్నా, అదో ముందర, దానికి ముందర పక్కంతా ఏ బ్లాక్ అన్న. ఆ బ్లూ స్టోన్ కి బ్యాక్ సైడ్ బి బ్లాక్ అన్న. ఈ ఏ బ్లాక్ లో ఈస్ట్ 2 ప్లాట్లు ఉన్నాయి అన్న. అన్నీ అయిపోయినాయి అన్న. ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ కార్నర్లు. ఈ రోజు ఉదయం కూడా 2 కార్నర్లు ఓకే చేయించా. ఇప్పుడు దాకా మాట్లాడారు చూడండి అబ్బాయి అన్న. దాన్ని ఇది వచ్చేసి అండర్ డ్రైన్ అన్న. ఆ పైన నుంచి వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది అన్న. అందుకని 30 లక్షలు పెట్టి వాటర్ అవతలకి వెళ్ళిపోయే విధంగా అండర్ పాస్ పెట్టారన్న. ప్రాబ్లం లేకుండా వెంచర్. ఇది కూడా 60 ఫీట్ రోడ్ అన్న. ఈ బారు ఎందుకు ఇది 60 ఫీట్ రోడ్డు పెట్టారంటే ఇది ఒక్కటే పెట్టారు అడ్డ రోడ్డులో. అక్కడ 3.25 ఎకరా వెంచర్ ఓనర్ ఎండి ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ పేరు మీద ఎంటీ ల్యాండ్ వదిలేశారు. ఎందుకంటే ఫ్యూచర్లో బిజినెస్ కోసం ఇది ఫుడ్ కోర్ట్ కానీ, ప్లస్ రేపు పొద్దున కమర్షియల్గా ఏదైనా షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ. తమ్ముడు పెడతాను తమ్ముడు, ఇప్పుడే పెడతాను. ఫుడ్ కోర్ట్ ఇదన్నా 3.25 ఎకరా. నిమిషం రోడ్డుకి దగ్గర మీరు దిగండి. బైపాస్ లోకే వస్తుంది. కొంచెం ముందర ఆపండి.